Hey guys, welcome back to my YouTube channel, My Paintbrush Tales. If you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad. And on this channel, you'll be seeing lots and lots of tutorials on fabric painting. So without any delay, let's get started. So in this video, I'll be painting cherry blossoms. So in the last video, లాస్ట్ వీడియోలో పెయింటింగ్ కామెంట్స్లో నేను చెప్పమన్నాను నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అని చెప్పి. సో సమ్వన్ కమెంటెడ్ చెరీ బ్లాసమ్. సో that's what we'll be painting today. And నేను తీసుకున్న fabric organza fabric and the paint brush that I'm using is a size 6 round brush. Okay, actually I can take a bigger one as well. Let's try this one. This is a size 8 round brush. So let's try using this and my colors are ready. ఓకే, నేను కలర్స్ ఇలా యూజువల్గా నేను లార్జ్ సైజ్ పెయింటింగ్స్ ఏమైనా చేస్తే మాత్రం ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ విత్ పార్టిషన్స్ ఉంటాయి కదా, దాంట్లో నా షేడ్స్ పెట్టేసుకుంటాను. అంటే నేను ఇఫ్ ఐఎమ్ పెయింటింగ్ అ శారీ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. సో నేను బేసికల్గా వైట్ తీసుకున్నాను. దిస్ ఇస్ పింక్ అండ్ దిస్ ఇస్ బేబీ పింక్. అంటే పింక్ అండ్ వైట్ టుగెదర్ మిక్స్ చేసేస్తే బేబీ పింక్ షేడ్ వస్తుంది. దిస్ ఇస్ జస్ట్ వాటర్ విచ్ ఐ యూస్డ్. సో నేను ఇలా 3 షేడ్స్ ఐ విల్ బీ యూజింగ్ ఫస్ట్. అండ్ ఆల్సో ఈ కలర్స్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసాను. So now let's get started. I'm taking pink. ఓకే, యూజువల్గా ఈ ఫ్లవర్స్కి ఎక్కువ డీటెయిలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ పెయింటింగ్ ర్యాండమ్లీ. సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు పెయింట్ పెటల్స్. సో ఇట్లా 5 పెటల్స్ ఏవైనా పెయింట్ చేయాలి ర్యాండమ్గా. మీరు ఇంకా పెద్దగా పెయింట్ చేయాలి అని అనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో దీనికి కొంచెం షేడింగ్ కోసం ఐఎమ్ టేకింగ్ డార్క్ పింక్ సెంటర్లో ఇలా. సో డిఫరెంట్ షేడ్స్ మిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వైట్లో డిప్ చేశాను. మీకు ఒకటే కలర్ పెయింట్ చేయాలి అని ఉంటే మీరు ఒకటే కలర్ కూడా పెయింట్ చేయొచ్చు. ఇట్లా బంచెస్ పెయింట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ పెయింట్ చేసుకున్నాక బ్రాంచెస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ కావాలో అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ పెయింట్ చేసుకుంటూ ఉండాలి. బేసికల్గా ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నట్టు, కొన్ని ఓపెన్ అయినట్టు, కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నట్టు పెయింట్ చేయాలి. ఇలా ఆల్ ఓవర్ నేను ఫిల్ చేశాక ఐ విల్ షో యూ బ్రాంచెస్. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ డన్. మీకు ఇంకా దగ్గరగా ఇంకా పెద్ద బంచ్ కావాలి అని అంటే యూ క్యాన్. బేసికల్గా ఒకవేళ మీరు శారీ మీద ఇది చేస్తున్నట్టయితే ఒక్కొక్క దగ్గర, అంటే మీరు శారీ మొత్తం ఇలా ఫిల్ చేయాలని లేదు. యూ కెన్ డూ బంచెస్, అక్కడక్కడ బంచెస్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లో తక్కువ ఫ్లవర్స్, కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఫ్లవర్స్, అలా ర్యాండమ్గా చేయొచ్చు. నౌ టు కనెక్ట్ దెమ్ ఆల్ వీ హ్యావ్ టు పెయింట్ బ్రాంచెస్. సో దానికి నేను డార్క్ బ్రౌన్ తీసుకున్నాను. డార్క్ బ్రౌన్లో ఐ యాడెడ్ వాటర్ బికాజ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి. నౌ
simply have to paint branches. Very randomly you can do, just అన్నిటిని అప్రాక్సిమేట్గా అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్ ఫ్లవర్స్. మీరు ఇక్కడే కావాలంటే యూ కెన్ స్టాప్ హియర్. అంటే మీకు ఇట్లా ఓన్లీ సింగిల్ కలర్ వైబ్ కావాలి అంటే యూ కెన్ స్టాప్ ఇట్ హియర్. లేదా కొన్ని లీవ్స్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్ దాట్ యాజ్ వెల్. కాకపోతే ఏంటంటే ఎక్కువ కలర్స్ యాడ్ చేస్తే కొంచెం ఈ చెరీ బ్లాజమ్స్ ఆ పింకిష్ ఫీలింగ్ లేకుండా ఇంకొంచెం ఎక్కువ మల్టీ కలర్ ఫీల్ వస్తుంది. సో ఇట్స్ అన్ ఆప్షన్. దీనికి ఇప్పుడు మీరు ఇంకొంచెం యాడెడ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటే అగైన్ దిస్ ఈజ్ అన్ ఆప్షనల్ స్టెప్. ఇక్కడ మీరు పెయింటింగ్ స్టాప్ చేసేయచ్చు. లేదు అని అంటే కొంచెం పెయింట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకొని జస్ట్ అట్లా అక్కడక్కడ ఇలా మీరు కలర్ ఇవ్వచ్చు. సో దట్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఆ పింకిష్ ఫీల్ వస్తుంటుంది. వెరీ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు యాడ్. ఇది యాక్చువల్గా బ్రౌన్ పెయింట్ చేయకముందు వేసుకుంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రౌన్లోకి వెళ్ళిపోతే ఇట్లా కలర్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి. సో వెరీ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు డూ. జస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా చేయాలని లేదు, అక్కడక్కడ. డ్రై అయ్యాక చాలా మంచిగా వస్తుంది అవుట్పుట్. డ్రై అయ్యేంత వరకు కూడా కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఇట్లా కొంచెం ఆ పింకిష్ ఫీలింగ్ వస్తుంది. డ్రై అయ్యాక ఫైనల్ లుక్ ఐ విల్ షో యూ. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. ఇంకా 100% అయితే డ్రై అవ్వలేదు, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ డ్రై. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. మీకు ఈ వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అంటే నేను ఎండ్లో చేశాను కదా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్ ఇట్ ఆర్ యూ కెన్ డూ ఇట్. దట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. I hope you liked the video. If you did, please do like, share and subscribe, and I'll see you in the next one. Thank you.